ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రంజుగా మారుతున్నాయా? వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తూ అసమర్థులని, పనికిరాని వారినే జగన్ సింబాలిక్గా తెలియచేస్తున్నారా? మార్పులు చేర్పులతో వైసీపీ మళ్లీ అధికారంలోకి రానుందా? 2024 జనసేన కూటమిదేనని ఫిక్స్ అయ్యారా? 2029 ఎన్నికలనే కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా పెట్టుకుందా? ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఇటీవల వైసీపీ అధినేత జగన్ శాసనసభ, లోక్సభ ఎన్నికలలో విజయం సాధించడం కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలను, చివరికి కొందరు మంత్రులను కూడా నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు. అంటే వారందరూ అసమర్థులని వారి అధినేత స్వయంగా ముద్ర వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతో ఈ మార్పులు చేర్పులు చూస్తున్న జనసేన, టీడీపీ శ్రేణులు ఒక నియోజకవర్గంలో పనికిరారనుకున్నప్పుడు వారు వేరే నియోజకవర్గంలో మాత్రం ఎలా పనికొస్తారు అని ప్రశ్నిస్తున్నాయి. అంతేకాకుండా జగన్ వైసీపీలో నేతలకి పొమ్మనలేక పొగబెడుతున్నారంటూ, అలాగే పక్కన పెట్టబడిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, టికెట్ దక్కని నేతలందరూ ప్రశ్నించడమే కాకుండా ఒక్క జగన్ ఒక్క ఛాన్స్ అడగడంతోనే ప్రజలు కూడా ఒక్క ఛాన్స్ ఈసారి గెలిచే అవకాశం ఏమాత్రం లేవని అంతర్గతంగా చర్చలు మొదలైనట్టు తెలుస్తోంది. అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఒక్కరే విధానపరమైన నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయిస్తున్నప్పుడు వాటికి తమనెలా బాధ్యుల్ని చేస్తారని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. నువ్వే మా నమ్మకం, నువ్వే మా భవిష్యత్తు జగన్ అని తమ చేత భజన చేయించి ఇప్పుడు పనికి రారని ముద్ర వేసి పక్కన పెట్టేస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తూ జనసేన కూటమి వైపు చూస్తున్నారు. మొత్తానికి తమ పార్టీలో నేతలే ఇలా అనేక ప్రశ్నలు సంధిస్తుంటే జగన్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే 4వ జాబితాపై కసరత్తు చేస్తున్నారు. ఈ వారంలోనే 4వ జాబితాని ఖరారు చేసి ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొదటి జాబితాలో 11 మందిని ప్రకటించగా, రెండో జాబితాలో 27 మందిని, అలాగే మూడో జాబితాలో 21 మంది ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్ఛార్జీలను మార్చారు. మొత్తంగా 59 మందికి టికెట్స్ ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో జగన్ ఒంటెద్దు పోకడను గమనించిన ఆ పార్టీలోని కీలక నేతలు ఒక్కొక్కరిగా జనసేన కూటమి వైపుకి జారుకుంటున్నారు. ఇక ఈ 4వ జాబితాలో జగన్ ఎంతమందిని మారుస్తారో, ఎంతమందికి టికెట్స్ ఇవ్వకుండా పక్కన పెట్టేస్తారో త్వరలోనే తేలిపోతుంది. దీంతో టికెట్ లభించదని భయపడుతున్న ఎమ్మెల్యేలు, టికెట్ ఆశిస్తున్నవారు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు తీవ్ర ఆందోళనతో చేతులు జోడించి తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఈ టికెట్ల ప్రక్షాళన విషయంలో జగన్ కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దొరకడం లేదు. దీంతో చాలామంది వైసీపీని వీడేందుకు సిద్ధపడుతున్నా జగన్ మాత్రం లెక్క చేయడం లేదు. 4వ విడత అభ్యర్థుల జాబితా ప్రకటించబోతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ నేతల్లో సిట్టింగ్లో టెన్షన్ పెరిగిపోతోంది. పనిలో పనిగా వైఎస్ షర్మిల త్వరగా వచ్చి ఏపీ కాంగ్రెస్ తలుపులు తెరవాలని దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితులయ్యారు. కొద్ది రోజుల కిందటే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరిట తెలంగాణలో రాజకీయ కార్యకలాపాలను ఆమె ప్రారంభించారు. కానీ అది వర్కౌట్ కాలేదు. అందుకే మొన్న తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. ఇటీవల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఇప్పుడు పీసీసీ పగ్గాలు అందుకున్నారు. ఏపీ రాజకీయాలపై ఇది తప్పకుండా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె వైసీపీపై పోరుకు సిద్ధమై కాంగ్రెస్లో చేరారని, అన్నను ఢీకొట్టనున్నారని, ఆమె రాకతో వైసీపీ ఓట్లకు భారీగా గండిపడనుందని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. గత ఎన్నికల్లో జగనన్న వదిలిన బాణాన్ని నేను అంటూ షర్మిల ఆయన తరపున పాదయాత్ర చేశారు. వైసీపీ విజయానికి చివరి వరకు పోరాడారు. 2019లో జగన్ అధికార పీఠం ఎక్కే వరకు ఆయనకు అండగా నిలుస్తూ వచ్చారు. ఆ తర్వాత అన్నతో వచ్చిన విభేదాల కారణంగా తెలంగాణలో సొంత పార్టీని పెట్టుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఉన్న ఏపీలో పాలనా వైఫల్యాలను ఎండగట్టారు. అటువంటి ఆమె ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ పగ్గాలు అందుకోవడంతో జగన్ ప్రభుత్వాన్ని గట్టిగానే ప్రశ్నిస్తారని, జగన్కు రాజకీయ ఇబ్బందులు తప్పవని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ వర్గాలు వైసీపీకి అండగా నిలుస్తూ వచ్చాయి. గత ఎన్నికల్లో ఈ 3 వర్గాలు వైసీపీకి మద్దతు తెలపడంతో ఏకపక్ష విజయం నమోదైంది. అయితే కాంగ్రెస్ గూటికి షర్మిల చేరడంతో ఆ 3 వర్గాల్లో చీలిక వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో ఎలాగైనా కాంగ్రెస్ను బలోపేతం చేసి ఇప్పటికీ కాకపోయినా 2029 ఎన్నికలకి తన రాజకీయ భవిష్యత్తును మరింత పదిలం చేసుకోవాలని షర్మిల భావిస్తున్నారు. ఇప్పటికే ఆమె వివిధ కారణాలతో కాంగ్రెస్కు దూరమైన నాయకులతో మాట్లాడుతున్నారు. పార్టీలో చేరాలని కోరుతున్నారు. కాంగ్రెస్పై అభిమానం ఉన్నా సరైన దిశానిర్దేశం చేసే నాయకులు లేకపోవడంతో చాలామంది సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు షర్మిల రాకతో వారంతా క్రియాశీలకం అయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 3 జాబితాలను ప్రకటించారు. అందులో చాలా మంది కాంగ్రెస్ పార్టీకి టచ్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే షర్మిల వెంట నడుస్తానని ప్రకటించారు. చాలా మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు షర్మిల వెంట నడిచే అవకాశం ఉంది. మొత్తానికి చూసుకుంటే ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం టీడీపీ, జనసేనలోకి వెళ్లేందుకు వీలు పడని నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే జనసేన కూటమి బలంగా నిర్మితమై ప్రభుత్వాన్ని స్థాపించేందుకు సిద్ధమైంది. షర్మిల కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కంకణం కట్టుకుంటే దెబ్బతినేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో 2029కి కాంగ్రెస్కి అడ్డుగా వైసీపీ లేకుండా చేయడమే పనిగా పెట్టుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి. ఇన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ రాజకీయ జీవితం రాబోయే ఎన్నికల్లో తేలనున్నట్టు చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ వైసీపీలో అభ్యర్థుల మార్పులు చేర్పులు జగన్కు తలనొప్పిగా మారుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో జనసేన కూటమి బలమైన నిర్మాణాలు చేసుకుంటున్న తరుణంలో మొదటిగా ఏపీలో కాంగ్రెస్ కనుమరుగ్కు కారణమైన నేతలను టార్గెట్ చేసి వైసీపీని భూస్థాపితం చేసి 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే షర్మిలకు ఏపీలో పార్టీ పగ్గాలు ఇచ్చారని చెబుతున్నారు. చూడాలి మరి ఏపీలో రాబోయే కీలకమైన ఎన్నికలు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది.